మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్ల మెజార్టీతో గెలిచారు నవీన్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి 652 ఓట్లు సాధించారు. మహబూబ్నగర్లోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. మహబూబ్నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 111 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి 652 ఓట్లు సాధించారు. అయితే అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థి 763 ఓట్లు సాధించారు. సో ఇండిపెండెంట్ అభ్యర్థి కేవలం 1 ఓటు మాత్రమే వచ్చింది. మిగతా 21 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. వివిధ కారణాల రీత్యా వాటిని ఇన్వాలిడ్ చేయడం జరిగింది. సో మొత్తం 1439 ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటే ఇద్దరు మాత్రమే ఓటు వేయలేదు. సో 1437 మంది ఓటు వేశారు. ఇందులో మనం కనుక కోటాను కనుక పరిశీలిస్తే 708 ఓట్లను కోటా డిక్లేర్ చేయడం జరిగింది. సో అందులో 21 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లను తొలగించిన తర్వాత 708 ఓట్లను కోటాగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లోనే బీఆర్ఎస్ అభ్యర్థికి 763 ఓట్లు రావడం జరిగింది. సో కాంగ్రెస్ అభ్యర్థికి 652 ఓట్లు రావడం జరిగింది. 111 ఓట్ల తేడాతోటి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. చూడవచ్చు, నెక్ టు నెక్ ఫైట్ అయితే క్లియర్గా అనిపించింది. 5 టేబుల్లో ఏర్పాటు చేసి ప్రతి టేబుల్ దగ్గర కూడా అంటే సపరేట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో వచ్చినటువంటి ఓట్లన్నింటినీ కూడా ప్రతి టేబుల్ మీద కూడా ఏర్పాటు చేసిన క్రమంలో నెక్ టు నెక్ ఫైట్ అయితే క్లియర్గా అనిపించింది. ప్రతి టేబుల్ దగ్గర కూడా బీఆర్ఎస్కి ఆధిపత్యం అనేది క్లియర్గా మెన్షన్ అవుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి పోటీ చేశారు. మనం ఎన్నికల క్యాంపెయినింగ్ కనుక పరిశీలిస్తే పోలింగ్కి ముందు అంటే మార్చి 28వ తేదీ పోలింగ్ జరిగితే పోలింగ్కి దాదాపు వారం 10 రోజుల ముందు నుంచి కూడా గోవాలో క్యాంపు రాజకీయాలు జరిగాయి. రెండు పార్టీలు కూడా పోటాపోటీగా నెక్ టు నెక్ ప్రచారం నిర్వహించాయి. సో రెండు పార్టీలు చాలా ఈక్వేషన్స్ పెట్టుకున్నాయి. లోకల్ బాడీస్లో బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో తమ ఓట్లను స్ప్లిట్ కాకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకున్నారు. సో కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే సందడి వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించిన తర్వాత నవీన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి బయటికి రావడంతో ఒక్కసారిగా ఆనందమయ్యే సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున సంబరాల వాతావరణం అయితే క్లియర్గా కనిపించింది. కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే అంటే దాదాపు ఎండింగ్ దశకు చేరుకున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. సో ఒక బీఆర్ఎస్కి ఒక ఊపుని ఇచ్చిందని చెప్పవచ్చు ఈ ఎన్నికలు రిజల్టు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కూడా ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళంతా దాదాపు 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత 99.86% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో మనం ఇన్వాలిడ్ ఓట్లను కనుక పరిశీలిస్తే 21 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. 1 ఓటు మాత్రమే ఇండిపెండెంట్కి వచ్చింది. పూర్తి క్లియర్గా అటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య నెక్ టు నెక్ ఫైట్ అయితే కనిపించింది. ఓవరాల్గా అయితే కాంగ్రెస్కి అనూహ్యమైనటువంటి ఓటమి సంభవించినప్పటికీ కూడా బీఆర్ఎస్కి ఈ గెలుపు ఒక జోష్నిచ్చిందని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్లో లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.